హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. అదేనండి, ఈ రోజు శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము గంగమ్మ తల్లి అమ్మవారికి అయితే చీరను సమర్పిస్తా ఉంటాం. అంతేకాకుండా కోడి పుంజుని అయితే తీసుకెళ్తాం అనమాట మొక్కుబడిగా. అదే విధంగా పొంగల్ కూడా చేసి అయితే అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా సమర్పిస్తూ ఉంటాము. అదే విధంగా ఈ ఆదివారాన్ని కూడా మేమైతే ఈ టెంపుల్ కి వెళ్ళి ఇదంతా కూడా కార్యక్రమం అయితే చేస్తూ ఉంటాం. ఇంకా అందరం కూడా పిల్లలు మొత్తం అందరం కూడా రెడీ అయ్యాం అనమాట. అంతేకాకుండా కోడిని కూడా రెడీ చేసాం అనమాట అమ్మవారికి తీసుకువెళ్ళటానికి. అంతేకాకుండా అమ్మ గాని వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారు ఇంకా వెళ్ళటానికి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వెళ్తా ఉంటాము. రోహిణి, చెప్పు రోహిణి. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా అందరం ఫ్యామిలీ మొత్తం గంగమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. అలాగే కోడిని కూడా తీసుకొని వెళ్తున్నాము. చీర, కోడి, అమ్మవారి అన్ని అమ్మవారికి సమర్పిస్తాము అంతే. ఓకే, చూసారు కదా. ఇంకైతే మనం అయితే కోడిని కూడా రెడీ చేశారు అనమాట. మీకు చూపిస్తాను. అది మొత్తం కూడా నేను పువ్వులు కట్టి యాపాకు అవన్నీ కూడా కట్టి రెడీగా ఉన్నాను అనమాట. అందరం కూడా ఇంకా రెడీగా ఉన్నాము. ఇంకా బయలుదేరి టెంపుల్కి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది ఏమిటి, గంగమ్మ తల్లి కూడా ఈ రోజు చాలా రష్గా ఉంటుంది అనమాట. దర్శనం అవడానికి కూడా చాలా టైం పట్టింది. ఎట్లా ఉంటుంది ఏమిటి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. వచ్చేయండి ఫ్రెండ్స్, లెట్స్ గో. అయ్యో, ఇప్పుడైతే మేము ఇంకా కోడిని పట్టుకొని మరియు అమ్మవారి పొంగలి కానీ చీర ఇవన్నీ కూడా ఇంకా మేము తీసుకొని అమ్మవారికి గుడికి అయితే వెళ్ళి మొత్తాన్ని కూడా అమ్మవారికి సమర్పిస్తాం అనమాట. మొక్కును అయితే తీసుకుంటాము. ఈ కోడి కూడా చాలా ఎగురుతుంది అనమాట. అందుకని దీనికైతే రెక్కలు అయితే కట్టడం జరిగింది అనమాట. రెక్కల్ని ఒకదానికి ఒకటి ఇట్లా కట్టాను అనమాట. ఎందుకంటే లేదంటే ఎగురుతుంది, ఇల్లు మొత్తం పోతుంది. అందుకని ఈ విధంగా పెట్టాను. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గంగమ్మ తల్లికి జై జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి. ఫ్రెండ్స్, ఇప్పుడే అనమాట గంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇంకైతే టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని పొంగల్ అవన్నీ కూడా ఇప్పుడు మేము చీరని మరియు కోడిని అవన్నీ కూడా ఇప్పుడు అమ్మవారికి సమర్పిస్తాం అనమాట. ఇంకైతే మనం టెంపుల్లోకి అయితే వెళ్దాము. కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి. అమ్మవారికి పెట్టే చీరని మరియు ఆ అమ్మవారికి ఆ పొంగల్ని అయితే సమర్పించడానికి అయితే అందరం కూడా ఇప్పుడు గుడి చుట్టూరు ప్రదక్షిణాలు అయితే చేస్తాం అనమాట. గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి ఇట్లా అనుకుంటా. చూసారు కదా ఎంతో మంది అయితే ఇవాళ రష్ గా ఉందన్నమాట. పబ్లిక్ కూడా చూడండి. మనం కొంచెం లేట్ అయింది, 12 ఆ టైం అయింది అనమాట. ఇంకొంచెం మార్నింగ్ వచ్చినట్టయితే ఎక్కువ ఉండేవాళ్ళు. ఇంకా పబ్లిక్ చూస్తున్నారు కదా క్యూ లైన్ ఎంత ఉందో. ఇంకైతే మనం గుడి చుట్టూరు కూడా ప్రదక్షిణాలు చేసేది వెళ్దాము. జై గంగమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి, జై. ఈ విధంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ శ్రావణ మాసంలో ఆదివారం మేము అమ్మవారికి చీర, కోడి మరియు ఆ పొంగల్ అయితే సమర్పిస్తూ ఉంటాం. ఇదే విధంగా అందరూ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చేసి శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి కదా. మనం అమ్మవారిని దర్శించుకునే ముందు ఫస్ట్ గా ఇక్కడ పోతురాజు అయితే ఉంటాడన్నమాట. పోతురాజుని దర్శించుకొని మనం అమ్మవారిని అయితే దర్శించుకోవాలి. ఇక్కడ ఏంటంటే అమ్మవారు మొత్తం కూడా ఒక 101 మంది సంతానంలో అమ్మవార్లు 100 మంది తర్వాత ఒకే ఒక్క తమ్ముడు అతనే అన్నమాట ఈ పోతురాజు. ఈ పోతురాజుని దర్శించుకొని తర్వాత ఇక్కడ నైవేద్యం అవన్నీ పెట్టి కూడా తర్వాత మనం ఆ గంగమ్మ తల్లిని అయితే దర్శించుకోవడం అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడే గుళ్ళోకి అయితే వచ్చారనమాట. వాళ్ళ అమ్మవారిని అయితే వెజిటేబుల్స్ అయితే రెడీ చేశారనమాట. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. బాగా టెంపుల్ మొత్తాన్ని కూడా అన్ని కూరగాయలతో అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగుందన్నమాట. అమ్మవారు కూడా మొత్తం అన్ని కూరగాయలతో అయితే అమ్మవారిని రెడీ చేశారు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడే మా మొక్కుబడి అయితే కంప్లీట్ అయిందనమాట. ఇవాళ ఎట్లానో కొంచెం పబ్లిక్ కూడా తక్కువగానే ఉన్నారు. ఇప్పుడే ఇంకా కోటిని కూడా మేము అమ్మవారికి మొక్కుబడి అయితే అయిపోయిందనమాట. అమ్మవారికి చీర పెట్టాము, అదేవిధంగా పొంగల్ కూడా సమర్పించాము. అందరం కూడా కాసేపు అట్లా గుళ్ళో అయితే రిలాక్స్ అయ్యాము. ఇంకేంటంటే అమ్మవారికి కోడిని మనం సమర్పించాం కదా, దాన్ని తీసుకెళ్ళి వంట వండుకొని ఇంకా అందరం కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాము. చూసారు కదా మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా వచ్చామన్నమాట. మా చిన్న కూడా మిస్ అయ్యాడు, ఊరు వెళ్ళాడు అనమాట. అందరం కూడా వచ్చాము. ఇంకైతే మేము ఇంటికి వెళ్ళి ఇంకా నాటుకోడిని అయితే మేము ఇంకా రెడీ చేయించి ప్రసాదంగా అయితే స్వీకరిస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది పిడుగురాళ్ళ మెయిన్ రోడ్లో ఉన్న గంగమ్మ తల్లి టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మనం కోరుకున్న కోరికలు మొత్తం కూడా అమ్మవారు తప్ప నెరవేరుస్తారనమాట. ఎంతో మంది అయితే భక్తులు వస్తూ ఉంటారు, కొత్త బండ్లు కొనుక్కున్న వాళ్ళు పూజలు చేపిస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్.